Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. హరియర్ వేర్మల్ ప్రెజెంట్ హౌస్ఫుల్ బోట్స్ తో థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా టాక్ అయితే ఒక్క చోట ఒక్కోలా నడుస్తుంది. సోషల్ మీడియాలో కంప్లీట్ గా నెగిటివ్ టాక్ అయితే నడుస్తూ ఉండగా ఆఫ్లైన్ లో టాక్ అయితే చాలా బెటర్ గా ఉందని చెప్పొచ్చు. బట్ అన్ని చోట్ల కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ అండ్ కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ప్యారలల్ గా నడుస్తూ ఉన్నాయి. అయితే నాకు 5 ప్లస్ పాయింట్స్ 5 మైనస్ పాయింట్స్ అయితే అనిపించాయి. మూవీలో మీకు ఏం ప్లస్ మైనస్ అనిపించాయో కమెంట్ చేయండి. మాక్సిమం స్పాయిలర్స్ లేకుండా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1-2 వచ్చినా కూడా అవి మూవీ ఎక్స్పీరియన్స్ ని దెబ్బ కొట్టావు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నెంబర్ 1 యాక్షన్ సీక్వెన్సెస్. చాలా సినిమాల్లో ఫైట్స్ జరిగేప్పుడు కాసేపు బోర్ కొట్టి మొబైల్ అయితే ఓపెన్ చేస్తాం. బట్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ అనేవి చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అందులోనూ ఇలాంటి మూవీలో ఇంత గ్రాండ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంటర్టైన్ కూడా అవుతాం. ఈవెన్ పీకే డిజైన్ చేసిన యాక్షన్ సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే 2 యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మంచిగా ఉంటాయి. నెంబర్ 2 కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా సీన్స్ లో ఇందులో పెద్దగా ఏం లేదు అనిపించే వాటిలో ఆ ఫీల్ రానివ్వకుండా ఏకతాటిగా మ్యూజిక్ కొడుతూ చాలా సీన్స్ ని లేపారు కీరవాణి గారు. రిలీజ్ కు ముందు వదిలిన గ్లిమ్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ లో మ్యూజిక్ చూసినప్పుడు సినిమాకి మ్యూజిక్ మైనస్ అవుతుందనుకున్నా, బట్ ఈ ప్రూవ్ మీ రాంగ్. వేరే లెవెల్ మ్యూజిక్ తో అదరగొట్టారు క్రీమ్ సార్. నెంబర్ 3 సెట్ వర్క్. ఈ సినిమాలో ఉన్నన్ని సెట్ వర్క్స్ వీరు ఏ సినిమాలో కూడా ఇన్నైతే చూడలేదు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే పెద్దగా వీటిని కూడా యూజ్ చేసుకోకపోవడం. ఏదో 1-2 షార్ట్స్ లో వెళ్ళిపోయే సెట్స్ కూడా మూవీలో చాలా ఉన్నాయి. బట్ స్క్రీన్ పై ఆ గ్రాండ్నెస్ అయితే చూపెట్టాయి ఈ సెట్స్. నెంబర్ 4 రైటింగ్. రైటింగ్ అంటే స్క్రిప్ట్ లెవెల్లో అయితే కాదు, డైలాగ్స్ రాసింది సాయి మాధవ్ బుర్రా గారు. ఈయన రాసే డైలాగ్స్ లో డెప్త్ అనేది చాలా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటాయి. ఇక కొల్లగొట్టినాథులు రాసిన చంద్రబోస్ గారు, అసురానందం రాసిన రాంబాబు గోసలా గారు, తార రాసిన శ్రీహర్షి, దే డిడ్ వెల్ ఇన్ దేర్ జాబ్. వాళ్ళ డ్యూటీని పర్ఫెక్ట్ గా చేశారు. నెంబర్ 5 పవర్ స్టార్. లిస్ట్ లో 5th ప్లేస్ లో చెప్పినా కూడా మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అంటే పవన్ కళ్యాణ్ గారే. అసలు క్రిస్టియన్, జ్యోతికృష్ణ వంటి డైరెక్టర్స్ తో ఏ హీరో ఇలాంటి సినిమా తీసినా కూడా అవుట్పుట్ అయితే ఈ లెవెల్లో వచ్చేదే కాదు. ఎందుకంటే చాలా సీన్స్ అసలు పవన్ కళ్యాణ్ గారి కోసమే డిజైన్ చేసినట్టు ఉంటాయి. అండ్ ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయ్యేలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే ఎవరు తీసినా కూడా ఈ మూవీ ఈ లెవెల్లో ఉండేది కాదు. ఇవి మూవీలో నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నెంబర్ 1 సాంగ్స్. ఈ రోజుల్లో ఏ మూవీకైనా సరే మూవీలో ఒక్క సాంగ్ అయినా వైరల్ అవ్వక తప్పదు. అలాంటిది మూవీలో 6కి పైగా సాంగ్స్ ఉన్నా కూడా ఏది ఆ రేంజ్ లో ఇంప్రెస్ చేయలేదు. ఒకవేళ వినడానికి బాగున్నాయి అనుకున్న 1-2 యావరేజ్ సాంగ్స్ కూడా స్క్రీన్ పైకి వచ్చేసరికి చాలా యావరేజ్ గా కనిపిస్తాయి. దాని వెనక ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, బట్ ఒక కామన్ ఆడియన్ ని థియేటర్ కి రప్పించాలంటే ఈ రోజుల్లో సాంగ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు కీరవాణి గారు. నెంబర్ 2 విఎఫ్ఎక్స్. ఇంత బ్యాడ్ విఎఫ్ఎక్స్ రీసెంట్ టైంలో కన్నప్ప మూవీలో కూడా చూడలేదు. ఎందుకంటే కన్నప్ప మూవీలో దొరికేలా ఏం పెట్టలేదు కాబట్టి. ఈ మూవీలో అవసరమైన చోట విఎఫ్ఎక్స్, అవసరం లేని చోట విఎఫ్ఎక్స్. లిటరలీ గ్రీన్ స్క్రీన్ పెట్టి సెకండ్ హాఫ్ అంతా తీశారు. చాలా చీప్ ఫీల్ అయితే వచ్చింది. మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఫేస్ ని వేరే ఎవరి బాడీకో తగిలిచ్చినట్టు ఉండే సీన్స్ చాలానే ఉంటాయి. మేకర్స్ చాలా సంవత్సరాల తర్వాత సినిమా తీయడం వల్ల లేక విఎఫ్ఎక్స్ టీం చాలా పూర్గా ఉండడం వల్ల ఏమో ఆ విషయంలో మాత్రం మూవీ ఫెయిల్ అయింది. నెంబర్ 3 ఎడిటింగ్. నాకు రన్ టైమ్ తో ప్రాబ్లం అయితే ఎక్కడా రాలేదు, బట్ కంటిన్యూషన్ ప్రాబ్లం వచ్చింది అండ్ కలర్ గ్రేడింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది. అసలు ఇంత పెద్ద సినిమా తీసేప్పుడు స్క్రీన్ పై మూవీ ఎలా కనిపిస్తుందన్న థాట్ కూడా వచ్చిందో లేదో. రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేసి ఒక ఆరెంజ్ కి సాచురేషన్ ని పెంచుతూ టెంపరేచర్ ని పెంచితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఈ మూవీ టీం ఒకసారి బాహుబలి సిరీస్ అండ్ ట్రిపుల్ లాంటి సినిమాల్ని చూస్తే అవి ఎంత కలర్ఫుల్ గా ఉంటాయో తెలిసుండేది. అట్లీస్ట్ సైరా చూసినా బాగుండేది. నెంబర్ 4 ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఎమోషన్ మిస్సింగ్. ఈ రెండిటికి కోరిలేషన్ అయితే ఉంటుంది. స్క్రీన్ ప్లే వైజ్ సీన్ బై సీన్ ని చూస్తే సంబంధం లేకుండా చాలా సీన్స్ అయితే ఉంటాయి. హీరో లుక్ లో చేంజ్ ఉంటుంది, అది లైట్ తీసుకున్నా స్క్రీన్ ప్లే లో నెక్స్ట్ వచ్చే సీన్ ని అది కాకుండా వేరేది పెట్టినా కూడా ఫరక్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్ బ్యాటిల్ ఫర్ ధర్మ సరైన ఎమోషన్ ని ఎక్కడ కూడా క్యారీ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. ఇక నెంబర్ 5 అవసరం లేని కొన్ని సీన్స్ ని యాడ్ చేశారు. చాలా సీన్స్ ని డ్రాగ్ చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ ఇవి అవసరం లేనట్టే అనిపిస్తాయి. సో ఓవరాల్ గా నాకు మైనస్ అండ్ ప్లస్ అనిపించిన పాయింట్స్ అయితే ఇవి. మరి మీకేమనిపించాయో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది నాకు వేరేమల్లి మూవీలో ప్లస్ అండ్ మైనస్ అనిపించిన పాయింట్స్. మీకేమనిపించాయో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ కి షేర్ చేయండి. డే 1 ప్రెడిక్షన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.